20 సూత్రాల చైర్మన్ ఈ కమిటీకి బాగా డెప్త్గా వెళ్ళి వీటన్నిటిని అనలైజ్ చేశారు. అంటే ఈ స్టేట్లో ముఖ్యంగా ఈ జిల్లాలో ఎంత జరుగుతుంది, ఎంత మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనేది. పథకాలు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పథకాలు, అద్భుతమైన పథకాలు. 1-2 ఇప్పుడు సోలార్ పవర్ తప్పిస్తే మిగిలిన అన్ని జల్ జీవన్ మిషన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పథకాలు. 14-19 మధ్య అద్భుతంగా ఇవన్నీ అమలు జరిగినాయి. గత 4-5 సంవత్సరాల్లో అమలు జరగలేదు. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే అధికారులు సేమ్, ఎక్కడైతే లీడర్షిప్ ఉండి ప్రాపర్ రివ్యూస్ కండక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా వాటిని పెట్టుకొని అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తారో అక్కడ మంచిగా జరుగుతూ ఉన్నాయి. అవి లేని చోట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో వారు కూడా వచ్చి ఇవి చేశారు. ఇండివిజువల్ మినిస్టర్స్ చేస్తూ ఉన్నారు, గుంటూరు పరిధిలో మేము చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మల్టిపుల్ పీపుల్ చేయటం వల్ల డెఫినెట్గా అకౌంటబిలిటీ పెరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇలా కంటిన్యూస్గా ఎవ్రీ 3 months చేస్తే వీటన్నిటిని మ్యాక్సిమం ఒక 80-100% యూసేజ్ తీసుకొచ్చే విధంగా డెఫినెట్గా చంద్రబాబు గారు, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది. ఆ భాగంలో భాగంగానే మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఏమీ జరగనటువంటి వాటిని 1 by 1 పికప్ చేస్తూ ఉన్నాము. మన కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కష్టపడి ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి నిరంతర శ్రమలో ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇందులో జల్ జీవన్ మిషన్ అనేది మన రాష్ట్రానికి దాదాపుగా కరెక్ట్గా నా నంబర్లు 14,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు మ్యాచింగ్ చేశారు. 2,000 కోట్లే వాడారు. ఆయన ఒక 5-6,000 కోట్లు కనుక పెట్టుంటే 20,000 కోట్లతో ఈ మొత్తం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కనెక్షన్ వచ్చేది. ఇప్పుడు ఏమో కాస్ట్ ఏమో విపరీతంగా పెరిగిపోయింది డిలే అవ్వటం వల్ల. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక రోజుతో అయ్యేవి కాదు. ఇవి కూర్చోవాలి, మళ్ళీ మాట్లాడాలి. వాళ్ళేమో బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1 yearకి బడ్జెట్ పెట్టుకుంటే ఆ బడ్జెట్ అయిపోవాలని చూస్తారు. ఆ బడ్జెట్ అవ్వకపోతే మళ్ళీ క్యాబినెట్కి వెళ్ళాలి, మళ్ళీ రివిజన్లు చేయాలి. ఒక స్టేట్ గురించి సపరేట్గా చేయాలంటే ఆ ప్రాసెస్లో ఇవంతా డిలేలు అయ్యేటువంటి పరిస్థితి. డెఫినెట్గా చంద్రబాబు గారు మీకు తెలియని సమయస్ఫూర్తి ఇవన్నీ ఎట్లా చేసుకురావాలో ఓపికగా ఆయనకున్నటువంటి పేషెన్స్ ఎవరికి ఉండదు. సో అవన్నీ చేసుకుంటూ వస్తారు. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం 2019-24 మధ్య చేసినటువంటి తప్పుల్ని మొత్తం సవరించి ఈరోజు 70,000 కోట్ల రూపాయల వరకు, వారు 26,000 కోట్ల కింద లెక్క చూపించారు, కానీ పని పూర్తి చేయలేదు. సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరుల లభ్యతకి ఆధారంగా చేయాల్సినటువంటి ప్రాజెక్టుని వాటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం వల్ల అనేక అనర్థాలు ఏర్పడినాయి. వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసి రాష్ట్ర స్థాయిలో ఒక 70,000 కోట్ల రూపాయల వరకు అవుతుందని అంచనా వేసినప్పుడు గుంటూరు జిల్లాలో కూడా ఆ అంచనాకి సరిపడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ అంచనాలన్నీ రాష్ట్రానికి పంపించి ప్రతి ఒక్క గృహానికి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా సురక్షిత త్రాగునీరు గ్రామాల్లో అందించాలి అనేటటువంటి దానికి అంశాన్ని కూడా అధికారులకి సూచించడం జరిగింది. గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి త్రాగునీరుకి సంబంధించి అమృత్ 1 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఇప్పుడు అమృత్ 2లో 184 కోట్ల వరకు నిధులు వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మంత్రి గారితోటి, ఎమ్మెల్యేలతోటి అందరితోటి చర్చించి ఏ విధంగా ఆ నిధులు కేటాయించాలి, ఏ విధంగా పట్టణంలో నీటి ఎద్దడికి గురి కాకుండా ప్రజలందరికీ కూడా ట్యాప్ ద్వారా వాటర్ అందేటటువంటి విధంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. ఇవాళ 2,43,000 గృహాలు కార్పొరేషన్ పరిధిలో ఉంటే 1/3 వంతు గృహాలకి వాటర్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది అనేది ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేటటువంటి దాన్ని అమృత్ 2లో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలని సమీక్షలో చెప్పడం జరిగింది. అలాగే రేషన్ కార్డులకు వచ్చేటప్పటికి ఇక్కడ జిల్లాలో మొత్తం 20,91,000 మంది జనాభా ఉంటే 5,99,553 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 1,74,431 కార్డులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కార్డులు నాన్ ఎన్ఎఫ్ఎస్సి కింద 4,25,122 కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో సగటుకి జనాభా కుటుంబానికి 3.9 మంది ఉన్నారు, కానీ ఇక్కడ 2.6 కింద వచ్చింది. ఆ వ్యత్యాసాలు ఎలా చూడాలనేటటువంటి అంశాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మొత్తం 972 రేషన్ షాపులు ఉంటే 330 రేషన్ షాపులకి ఇంకా డీలర్ల ఎంపిక పూర్తి కాలేదు. దానికి సంబంధించిన సర్వీస్ ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు ఏ విధంగా అందజేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పేదవాడికి సొంత ఇల్లు కళని సాకారం చేయడం కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో 65,800 పేదలకి కోసం గృహాలను ప్రారంభిస్తే పూర్తయినవి కేవలం 20,638 మాత్రమే. వివిధ దశల్లో
45,000 గృహాలు ఇంకా పనులు ప్రారంభం కానీ కొంచెం అరాకొర పనులు అయినటువంటి 45,000 గృహాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రతి ఇంటికి 1,50,000 రూపాయలు అర్బన్ ప్రాంతాల్లో, 1,80,000 రూపాయలు రూరల్ ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ వస్తూ ఉంది. నివాసయోగ్యమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి ఆ 30,000 రూపాయలు వాటం జరుగుతూ ఉంది. అయితే ఈ లేటెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి పెరిగినటువంటి వ్యయానికి సరిపడా ఇల్లు పూర్తి కావాలంటే 4 లక్షల రూపాయల వరకు కేంద్ర రాష్ట్ర సహాయ సహకారంతో ఏ విధంగా చేయాలనేటటువంటి దాని మీద ఆయన రివ్యూ చేస్తూ ఈ క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొత్త ఇళ్ళు ఏ అయితే కావాలో వాటికి సంబంధించిన అంశంలో సమీక్షలో మేము డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధికారులకి. అలాగే టిట్కో గృహాలకి సంబంధించి మొత్తం కూడా ప్రారంభించిన గృహాలు 18,448 జిల్లాలో, రిజిస్ట్రేషన్ పూర్తయిన 13,726. అయితే కేవలం 7,419 గృహాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. అంటే మిగతా గృహాల లబ్ధిదారులు ఆ నివాసం ఆ గృహాల్లో ఎందుకు ప్రారంభించలేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రిజిస్ట్రేషన్లు పూర్తయిపోయినాయి 2019-24 మధ్య, కానీ గృహాల్లో ప్రజలు ఎందుకు చేరలేదు? అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ మతలాబ్ ఏంటో కూడా అది రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా, ముఖ్యంగా ఫసల్ బీమా యోజనకి సంబంధించి ఒక్కసారి విస్తుపోయే గణాంకాలు బయటకు వచ్చినాయి. 2019-22 మధ్య 44,274 మంది రైతులుకి 49,15,00,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 35,194 మందికి 19,30,00,000 మాత్రం. అంటే ప్రీమియం కట్టిన దానిలో సగం కూడా క్లెయిమ్ రానటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ఒకసారి 2016-19 మధ్యలో మీరు ఒకసారి కనుక చూస్తే 3,500 కోట్ల రూపాయలకి రైతులకి నష్టపూర్తి జరిగింది. 2019-24 మధ్యలో ఒక్క సంవత్సరం 2019-20లోనే 1,253 కోట్లు వచ్చింది. ఆ 1,253 2019-20 రావడానికి కూడా కారణం ఏంటంటే 2019 ముందు ఉన్నటువంటి ప్రభుత్వం సక్రమంగా సకాలంగా రైతులకి ప్రీమియం చెల్లించేటటువంటి విధంగా చర్యలు తీసుకోబట్టి. ఏదైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే క్లెయిమ్లు సకాలంలో రాకపోవటానికి, ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం 2019-24 మధ్య. పీఎం ఫసల్ బీమా యోజన ఏదైతే 3,500 కోట్ల వరకు 14-19 మధ్యలో వస్తే ఈ 1,253 మొదటి సంవత్సరం తర్వాత NIL గడిచి తర్వాత 4 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన నివేదిక. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో ఇచ్చిన సమాధానానికి సంబంధించినటువంటి లెక్కది. అలాగే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 70 కోట్ల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ రైతులకి సహాయం అవుతుంది. అర్హులైన ప్రతి రైతులకు కూడా ఇస్తూ ఉన్నారు 6,000 రూపాయలు. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2 వాయిదాలు 4,000 రూపాయలు ఇప్పటి వరకు అందాయి. అట్లాగే యూరియా సబ్సిడీకి సంబంధించి 2,000 నుంచి 2,100 కోట్ల రూపాయల వరకు ప్రతి ఒక్క బ్యాగ్కి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. సంవత్సరానికి గుంటూరు జిల్లాకి 70 నుంచి 75,000 మెట్రిక్ టన్నులు యూరియా సప్లై అవుతుంది. బ్లాక్ మార్కెట్కి సంబంధించిన అంశాల్లో చర్యలు ఏ విధంగా తీసుకోవాలని అధికారులకి సూచించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో వ్యవసాయానికి వెన్నుముక ప్రాంతమైన తెనాలి ప్రాంతంలో ఈ యొక్క పార్లమెంటు పరిధిలో PM కుసుమ్ కింద 10,574 సోలార్ పంపు సెట్ల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. పెంచాల్సినటువంటి అవసరం ఉందని అధికారులకి సూచించడం జరిగింది. అలాగే చాలా ముఖ్యమైనటువంటి పథకం PM సూర్యగర్ కింద గుంటూరు సర్కిల్లో 2,475 రిజిస్టర్ పూర్తి అయితే కేవలం 344 మాత్రమే ఇన్స్టలేషన్ అయినాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న క్షేత్రస్థాయిలో తగినంతగా ప్రచారం అధికారుల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక గ్రూపుల వారికి, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అనుసంధానంతో చేస్తే చాలా వేగంగా ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క 100 యూనిట్లకి 30,000 లెక్కన, 200 యూనిట్లకి 60,000, 300 యూనిట్లు అయితే 78,000 రూపాయల వరకు కూడా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది. విద్యుత్ ఛార్జీలు వాళ్ళ బిల్లులు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా మిగులు విద్యుత్ ఉంటే దాని నుంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్ని ఆ కోణంలో వారిని జాగృతపరిచి ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కూడా, ఇటువంటి అంశాలన్నీ ఇంకా అనేక అంశాలు, నేషనల్ గోకుల్ మిషన్కి సంబంధించిన అంశాలు, వివిధ రకాల అంశాలు కూడా సమీక్షించడం జరిగింది. చాలా ఫలప్రదమైనటువంటి సమీక్ష జరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత ఈ అంశాలన్నీ ఏ విధంగా జరిగినాయి అనేటటువంటిది మళ్ళీ ఇంకో పునఃసమీక్ష ఉంటుంది. మధ్యలో అవసరమైనటువంటి అంశాల్లో ఫీల్డ్ విజిట్ కూడా చేసి రిపోర్ట్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సబ్మిట్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న చంద్రశేఖర్ గారికి కూడా
ఈ పథకాలకి సంబంధించినటువంటి అమలు తీరు అంశాల మీద నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దానికి తగిన విధంగా పార్లమెంట్లో వారి సహాయ సహకారాలతోటి ఏ విధంగా మనం ఈ యొక్క జిల్లా అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద అడుగులు ముందుకు వెళ్ళి స్వర్ణాంధ్ర సాధనలో గుంటూరు కీలక పాత్ర పోషించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.